నమస్కారం. గురువర్గ లగ్నాల్లో పుట్టి, గురువర్గ లగ్నాలంటే మేష, వృశ్చికాలు, కర్కాటక, సింహం, ధనుసు, మీనాల్లో ఈ లగ్నాల్లో పుట్టినప్పుడు ఈ లగ్నాల్లో గురువర్గ గ్రహాలు ఉంటే ఇక్కడ రాహుకేతులు తీసుకోవద్దు. అంటే గురువర్గ గ్రహాలు అంటే ఏంటి? గురువు, రవి, చంద్ర, కుజులు. గురువర్గ లగ్నాల్లో పుట్టి మీరు ఏ లగ్నంలో పుట్టినా మీకు లగ్నంలో కనుక గురువర్గ గ్రహాలు కనుక ఉంటే శుభ లగ్నాలు, ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి, జీవితానికి లక్ష్మీ యోగాన్ని కలిగిస్తాయి. ఇది పాయింట్ మాట. ఇదే గురువర్గాల్లో పుట్టి మీరు మీ లగ్నాధిపతి శనివర్గ రాశుల్లో ఉండి అక్కడ రాశాధిపతితో కలిసి ఉంటూ ఇది కూడా లక్ష్మీ యోగాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మేషవృచ్చికాల్లో పుట్టారు, లగ్నాధిపతి కుజుడయ్యాడు. ఈ కుజుడు మిథున నెలలోని బుధుడితో కలిసి ఉన్నా, మకర కుంభాల్లో ఉండి శనితో కలిసి ఉన్నా, వృషభదల్లో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నా అప్పుడు మంచి రాజయోగం కలుగుతుంది. ఇది లగ్నాధిపతికి మాత్రం తీసుకోండి. గురువర్గ గ్రహాలు అయినా సరే కూడా గురువర్గ లగ్నాల్లో ఉంటే జన్మ లగ్నానికి అది మంచి యోగాన్ని ఇస్తుంది. అట్లాగే గురువర్గ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు మీ లగ్నాధిపతి శనివర్గ రాశుల్లో ఉండి అక్కడ రాశాధిపతి కలిసిన మంచి యోగాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ కొంతమంది కూడా డౌట్ రావచ్చు. గురువర్గ గ్రహాలు శనివర్గ లగ్నాల్లో ఉంటే ఏంటి ఇబ్బందులు ఉంటాయి? మీరు గురువర్గ లగ్నాలు కాకుండా శనివర్గ లగ్నాల్లో పుట్టినప్పుడు అక్కడ మీ గురువర్గ లగ్నాలు రాసులు గ్రహాలు ఉంటే కనుక అవి ఇబ్బంది పెడతాయి, కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇది ఎలా చెప్పుకున్నాం, అలాగే శనివర్గ లగ్నాల్లో పుట్టితే ఎవరైనా శనివర్గ లగ్నాల్లో శనివర్గ గ్రహాలు ఉంటే మంచి యోగమైన జాతకాలు అవి. అంటే మిథున కన్యల్లో కానీ వృషభతులలో మకర కుంభాల్లో పుట్టినప్పుడు అక్కడ శుక్రుడు కానీ బుధుడు కానీ శని కానీ మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శనివర్గ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు మీ లగ్నాధిపతి గురువర్గ రాశుల్లో ఉండి అక్కడ గురువర్గ రాశ్యాధిపతి కలిసి ఉండాలి, అది కూడా లక్ష్మీ యోగాన్ని కలిగిస్తుంది. శనివర్గాలకి చెప్పాము, గురువర్గాలకి చెప్పాము. అయితే ఈ శనివర్గ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు మీ లగ్నాల్లో కనుక గురువర్గ గ్రహాలు ఉంటే మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మిథున కన్యల్లో కానీ వృషభతులలో మకర కుంభాల్లో కనుక లగ్నం అయ్యండి అక్కడ గురువు కానీ రవి కానీ చంద్ర కుజ ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా లగ్న విశిష్టత అనేది మనం తెలుసుకోవాలి. లగ్నం మీదనే చాలా వీడియోస్ ఉన్నాయి. ఇది మీకుంటే కనుక ఈ విధంగా అది నాకు కామెంట్ చేయండి, చూసుకొని కామెంట్ చేయండి. శుభం భూయాత్.